Hello everyone, welcome back to our channel. I hope everyone is doing well. మీకోసం మరొక మంచి వీడియో. ఈ వీడియోలో ఏ సెంటెన్సెస్ ఉండబోతున్నాయంటే చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేసేటువంటి కొన్ని సెంటెన్సెస్ లైక్ నిశ్శబ్దంగా ఉండు, అల్లరి చేయకు, నా మాట విను, నీ భోజనం నువ్వు తిను, లేచి నిల్చో, పుస్తకం తెరువు. ఇలాంటి ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేటువంటి సెంటెన్సెస్ని ఈ వీడియోలో ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వీడియోస్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో ఒక క్వశ్చన్ అడిగాను కదా, అందంగా రాయు, అందంగా రాయు, దీనిని ఇంగ్లీష్లో రైట్ నీట్లీ, రైట్ నీట్లీ. ఈ వీడియోలో మీకోసం 3 క్వశ్చన్స్ ఉంటాయి కదా, అందులో ఫస్ట్ వన్ ఈజ్ చిన్న విషయం కాదు, చిన్న విషయం కాదు. ఈ షార్ట్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ హౌ ఇట్ ఈస్ కాల్డ్. ద నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు అనుకున్నది ఎప్పటికీ జరగదు, ఇలా అంటూ ఉంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో ఏమంటారో లెట్ మీ నో ఇన్ టు ద కామెంట్స్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే నిశ్శబ్దంగా ఉండు, దీనిని ఇంగ్లీష్లో బీ క్వైట్, బీ క్వైట్ అంటే నిశ్శబ్దంగా ఉండు. దీనిని చాలా సందర్భాల్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, బీ క్వైట్ ఇన్ లైబ్రరీ, బీ క్వైట్ ఇన్ లైబ్రరీ, లైబ్రరీలో సైలెంట్గా ఉండు అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ బీ క్వైట్ అండ్ లిజన్ టు మీ, బీ క్వైట్ అండ్ లిజన్ టు మీ అంటే సైలెంట్గా ఉండి నా మాట విను, సైలెంట్గా ఉండి నా మాట విను. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ అల్లరి చేయకు, అల్లరి చేయకు, దీనిని ఇంగ్లీష్లో డోంట్ మేక్ మిస్షిఫ్, డోంట్ మేక్ మిస్షిఫ్ అంటే మిస్షిఫ్ అంటే అల్లరి, అల్లరి చేయకు. ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ మేక్ మిస్షిఫ్ ఇన్ ద క్లాస్, డోంట్ మేక్ మిస్షిఫ్ ఇన్ ద క్లాస్ అంటే క్లాస్లో అల్లరి చేయకు. సో విల్ సీ నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ నా మాట విను, నా మాట విను, దీనిని ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం. దీనిని ఇంగ్లీష్లో లిజన్ టు మీ, లిజన్ టు మీ, లిజన్ అంటే విను, నా మాట విను. విల్ సీ సమ్ ఎగ్జాంపుల్ ఆన్ దిస్. లిజన్ టు మీ కేర్ఫుల్లీ, లిజన్ టు మీ కేర్ఫుల్లీ, కేర్ఫుల్లీ అంటే జాగ్రత్తగా, జాగ్రత్తగా నా మాట విను. విల్ సీ నెక్స్ట్ సెంటెన్స్. నీ భోజనం తిను, నీ భోజనం తిను, దీనిని ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా పిల్లలతో. అండ్ దీనిని ఇంగ్లీష్లో ఈట్ యువర్ ఫుడ్, ఈట్ యువర్ ఫుడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఈట్ యువర్ ఫుడ్ క్విక్లీ, క్విక్లీ అంటే త్వరగా, ఈట్ యువర్ ఫుడ్ క్విక్లీ. వన్ మోర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈట్ యువర్ ఫుడ్ బిఫోర్ ఇట్స్ గెట్ కోల్డ్, ఈట్ యువర్ ఫుడ్ బిఫోర్ ఇట్స్ గెట్ కోల్డ్. భోజనం చల్లారక ముందే తినాలి, భోజనం చల్లారక ముందే తినాలి. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ లేచి నిల్చో, లేచి నిల్చో, దీన్ని రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం. సో దీన్ని ఇంగ్లీష్లో స్టాండప్, స్టాండప్ అంటే లేచి నిల్చో. ఫర్ ఎగ్జాంపుల్, స్టాండప్ వెన్ ద టీచర్ కమ్స్, స్టాండప్ వెన్ ద టీచర్ కమ్స్, దీని అర్థం టీచర్ వస్తే లేచి నిల్చో, టీచర్ వస్తే లేచి నిల్చో. నెక్స్ట్ వన్ ఈస్ పుస్తకం తెరువు, పుస్తకం తెరువు, దీనిని ఇంగ్లీష్లో ఓపెన్ ద బుక్, ఓపెన్ ద బుక్, పుస్తకం తెరువు. ఫర్ ఎగ్జాంపుల్, ఓపెన్ ద బుక్ అండ్ రీడ్, ఓపెన్ ద బుక్ అండ్ రీడ్ అంటే పుస్తకం తెరిచి చదువు, ఓపెన్ ద బుక్ అండ్ రీడ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఓపెన్ ద బుక్ ఆన్ పేజ్ నెంబర్ 10, ఓపెన్ ద బుక్ ఆన్ పేజ్ నెంబర్ 10 అంటే పేజ్ నెంబర్ 10లో పుస్తకం ఓపెన్ చెయ్యి.
Thanks for watching till the end. Keep practicing as much as possible. Keep learning, keep listening, and keep supporting D2D English. Until then, bye bye. Take care.